డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. నా పేరు లీలావతి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ధ్యాన మహాయజ్ఞానికి తిరుపతి రెండో యజ్ఞానికి మేము వచ్చాము. ఒంగోలు నుంచి వచ్చామన్నమాట. ఒక 10 మంది. ఎంత చక్కగా ఉందో, ఉదయం 6 నుంచి 9 దాకా ధ్యానము, తర్వాత సీనియర్ మాస్టర్స్ అనుభవాలు, మళ్ళా 3 నుంచి 6 దాకా సంగీత ధ్యానము, సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగా డైలీ పూర్తిగా అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ధ్యానం ద్వారా ఆనందం పొందుతున్నాము. చక్కటి వసతి, భోజనం సదుపాయం అంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ధ్యానం చేయాలి. అందరూ బాగుండాలి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ధ్యాన మహాయజ్ఞం రెండవ రోజు చాలా అద్భుతంగా ఆహ్లాదకర వాతావరణంలో బ్రహ్మాండంగా మరి దేదీప్యమానంగా మరి జరుగుతున్నది. అందరికి కూడా మరి ధ్యాన ప్రసాదం, మరి షట్రోపశత రుచులతో మరి ధ్యాన ప్రసాదం, ఉదయం ప్రసాదం టిఫిన్ కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా మాకు అకామిడేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి రూములు కానివ్వండి, అన్ని అకామిడేషన్స్ బ్రహ్మాండంగా ఇక్కడ మరి మాకు ఏర్పాటు చేశారు. మరి పిఎంసి వారు, మరి మేము ఖమ్మం నుంచి వచ్చినాం. నా పేరు ప్రసాదరావు. మా ఖమ్మం గోదాదేవి పిరమిడ్ నుంచి మేము 30 మంది వచ్చినాం. మేము ఇక్కడ మరి పిఎంసికి మరి మన పిఎంసి ధ్యాన ప్రసాదాని కోసం మేము ఒక 30,000 రూపాయలు మా గోదావరి పిరమిడ్ తరఫున మరి ఇక్కడ సమర్పించడం జరిగింది. మీ అందరూ కూడా ఇక్కడ ఈ ధ్యాన ప్రసాదం తయారు చేసిన యాజమాన్యానికి, పిఎంసికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మ బంధువులకి అందరికీ నమస్కారం. మేము నగర్ నుండి వచ్చినాము. ఇక్కడ ఇది ధ్యానము బాగా జరుగుతూ ఉంది. భోజన వసతులు, రూములు చాలా బాగుంది. ఇంత జనానికి సప్లై చేస్తున్నారంటే చాలా చాలా ఆశ్చర్యమైన సమాచారం. చాలా సంతోషంగా ఉంది. కోరుట్ల, నా పేరు లక్ష్మి. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. పత్రిక సార్ చేయబట్టి అన్ని టిఫిన్లు, అన్నము అందరూ బాగుండాలా, అందట్లో మనం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రపంచ శాంతి కోసం తలపెట్టిన ధ్యాన మహాయజ్ఞం 2 విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులకు అందరికీ మరి ధన్యవాదములు. మరి గత సంవత్సరం కంటే భిన్నంగా అశేష ధ్యానులతో మరి 7 రోజులు మరి వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయాగానికి మరి తిరుపతి దగ్గరలో తిరుపతి పుణ్యక్షేత్రంలో నిర్వహించి తలపెట్టినటువంటి ఈ ధ్యాన మహాయాగానికి లక్షలాది మంది తరలి వస్తున్నారు. మరి శ్రీ వెంకటేశ్వరుని మరి ఇక్కడ అన్నప్రసాదం చూసినట్లయితే మరి తిరుపతి లడ్డు ప్రసాదం మొదటి స్థానంలో. అంతటి ప్రాచుర్యం కలిగినటువంటి ఈ అన్నప్రసాదం మరి షడ్రుచులతో మరి తీపి మరి అన్ని రకాల ఆహార పదార్థాలతో మరి అందరికీ తృప్తికరమైనటువంటి భోజనం, దానికి మరి కృతజ్ఞతలు. నా పేరు లావణ్య. నేను కర్నూలు నుంచి వచ్చాను. అయితే ఇక్కడ నేను 2 డేస్ అయింది వచ్చి. వసతి బాగుంది. అయితే ఇక్కడ ఫుడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అసలు మార్నింగ్ టిఫిన్ అయితేనేమి, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నరు, అసలు వెరైటీస్ చాలా బాగున్నాయి అసలు. అయితే నేను ఇంకా ఒక 2 డేస్ ఉండి వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్ళాలనిపించట్లేదు. కానీ ఇంకా తప్పదు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా. చాలా అసలు అద్భుతంగా ఉంది ప్రోగ్రామ్ అయితే. థ్యాంక్ యూ. పిఎంసికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. ఖమ్మం డిస్టిక్ దమ్మపేట మండలం నుండి వచ్చాను. నమో వెంకటేశాయ నమః. జై హో పత్రిజీ. పొద్దున్న టిఫిన్ బాగుంది, మధ్యాహ్నం భోజనం బాగుంది, సాయంత్రం భోజనాలు బాగున్నాయి. ధ్యానం కూడా 6 గంటలు 9 గంటల ధ్యానం చాలా చాలా బాగుంది. జై హో పత్రిజీ. నమస్తే అందరికీ. నా పేరు చైత్ర. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ తిరుపతికి వచ్చా. ఫుడ్ మొత్తం బాగుంది. నిన్న ఫస్ట్ డే పూరి ఉప్మా పెట్టారు, చాలా బాగుంది. ఈరోజు కూడా ఫుడ్ కూడా బాగుంది. నేను ఇది ఎంజాయ్ చేస్తున్న ఫుడ్ తింటూ. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణ, తిరుపతి అండి. ఇది చాలా మంచి అవకాశం అండి. ప్రతి ఒక్కరు మహతికి రండి. మంచి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు విని జీవితాన్ని చరితార్థం చేసుకోండి.
మన తిరుపతి వాసులకు ఇటువంటి అవకాశం రావడము చాలా గొప్ప విషయము. మళ్ళీ మళ్ళీ ఇట్లా అవకాశాలు రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానండి. నా పేరు శ్రీనివాస్, కర్నూలు జిల్లా ఆదోని. ఇక్కడ వసతులన్నీ బాగున్నాయి. 7 రోజులు నేను ఉంటాను. అందరూ రావాలని కోరుతున్నాను. భోజనాలు సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్, మాది తూర్పుగోదావరి జిల్లా వేమగిరి. మేము ఈ ధ్యాన మహాయజ్ఞానికి, ప్రపంచ శాంతి కోసం జరిగే ధ్యాన మహాయజ్ఞానికి 20వ తారీఖుని రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే అక్కడ ఆడిటోరియంలో ఉదయం ప్రాతకాల ధ్యానం, అలాగే ఇక్కడ భోజనశాలలో రకరకాల రుచికరమైన వంటలతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అందరికీ నమస్కారం. నా పేరు ధ్యానశ్రీ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇక్కడ భోజనాలు చాలా బాగున్నాయి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఈవినింగ్ డిన్నర్, మధ్యలో లంచ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అనేది ఇక్కడ మెడిటేషన్లో ఎనర్జీ కూడా చాలా బాగా వస్తుంది. నేను రేపు ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నాను స్టేజ్ మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పత్రి గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నమో వెంకటేశయ్య. మాది తిరుపతి. అన్నదాన కార్యక్రమము మహా అద్భుతంగా జరుగుతున్నది. కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మహం కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు గౌరీ అండి. మా టీం అంతా విజయనగరం నుంచి వచ్చాము. భోజనాలు అవన్నీ చాలా బాగున్నాయి. పొద్దున్న టిఫిన్ అయినా, భోజనం అయినా, అక్కడ పీచ్ అయినా, ఏమైనా కానీ పత్రి గారు పీచ్ అంతా బాగుంది. అంతా చూసుకున్నాము. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచి అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.